సింగరేణి మైన్స్ కి రావడం జరిగింది. కార్మికులందరినీ హృదయపూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరు కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికుల సోదరులకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బాయిలు క్లోజ్ చేయడం జరిగింది, కొత్త బాయిలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు కేవలం రామగుండం ప్రాంతంలో 13,000, మొత్తం పార్లమెంట్లో పెద్దపల్లి పార్లమెంట్లో కార్మికులు కేవలం 30,000 ఉద్యోగాలే ఉన్నాయని చెప్పి చాలా బాధాకర విషయము. అందుకని ఖచ్చితంగా కొత్త బాయిల కోసము పోరాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించి సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడే జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది సింగరేణి కార్మికుడికి ఏమన్నా జరిగితే 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ